హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాదు. నేను మీ మనీ పవర్ బాబా పాదం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టా కూడా ఫాలో చేయండి. ప్రతిరోజు కూడా ఈ మ్యాజిక్ బాటిల్ వాడిని మీ జీవితంలో మ్యాజిక్ అవుతుంది. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు 4 అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆనండి, వినండి, ఇలా ఈ విధంగా తాగండి. దీనికి సంబంధించిన మ్యాజిక్ స్టిక్కర్స్ కొరియర్ ద్వారా మీరు పొందొచ్చు. భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే. ఫేస్ ఎలా ఉంటుందో కూడా ఎప్పుడు కూడా రివీల్ చేయలేరు, ఎందుకంటే లేక పుట్టిన సంతానం కదా. ఏ తల్లిదండ్రులకైనా ఎంత సెలబ్రేట్లైనా తల్లి తల్లే కదా, పిల్లలు పిల్లలే కదా. సో అందుకోసమే వాళ్ళు రివీల్ చేయలే ఫేస్ని. అయితే నేను చెప్పే చిన్న సూచన ఏంటంటే 2026 జూన్ 20 తర్వాత మన క్లింకారాకి 2026 జూన్ 20 తర్వాత క్లింకారాకి 3 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు 3 సంవత్సరాల వయసులో మనకు 13 నంబర్ వస్తుంది. ఈ 13 నంబర్ వల్ల ఏం జరుగుతుందంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళ ఫాలోవర్స్ అయినా, ఈ 13 నంబర్ వచ్చినప్పుడు, 13 నంబర్ అయినా, 15 నంబర్ వచ్చినా, 26 నంబర్ వచ్చినా, ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నీటి దగ్గర కానీ, కరెంటు దగ్గర కానీ, ప్రయాణంలో కానీ, ఎక్కడైనా సరే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 13 నంబర్ అంత మంచిది కాదు. సో 2026 ఎప్పటికీ చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటున్నారు. కానీ యాక్సిడెంట్ అనేది ఏది కూడా చెప్పి రాదు. కాబట్టి ముందే నేను ఒక విన్నపంగా, ఒక ప్రేమతో మా ఊరు వాళ్ళు కాబట్టి, మా ఊరైనా ప్రపంచంలో ఎవరున్నా నేను వీడియోల ద్వారా సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీ బంగారు పట్టిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. 2026లో ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటి నుంచి అంటే 2026 జూను 20 తర్వాత, అంటే ఇంకా 6 నెలల తర్వాత క్లింకారా అమ్మాయికి బంగారు పట్టికి ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలిసి ముఖ్యంగా ఈ కంటికి, చెవులకి, ఈ తల భాగానికి సంబంధించిన ఎక్కడైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. లేదంటే పొట్టకు సంబంధించిన, ఇండైజెషన్కి సంబంధించిన ఇది ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనుకుంటున్నాను.